అందరికీ నమస్కారం. ఆధ్యాత్మిక ప్రయాణంలో ఉన్న చాలామందికి తరచుగా ఒక ప్రశ్న ఎదురవుతూ ఉంటుంది. భగవంతుణ్ణి చేరుకోవడానికి అసలు సరైన దారి ఏది? జ్ఞానమార్గం గొప్పదా లేక భక్తిమార్గం గొప్పదా? ఈరోజు మనం శ్రీరామకృష్ణ పరమహంస బోధనల వెలుగులో ఈ రెండు మార్గాల మధ్య ఉన్న అద్భుతమైన సామరస్యం గురించి తెలుసుకుందాం. సో అసలు పాయింట్ ఇదే. సత్యాన్ని తెలుసుకోవాలంటే ఏ దారి పట్టుకోవాలి? జ్ఞానమా, భక్తా? ఇదేదో నిన్న మొన్నొచ్చిన ప్రశ్న కాదు. శతాబ్దాలుగా, యుగయుగాలుగా ఎంతోమంది సాధకులు దీనికి సమాధానం వెతుకుతూనే ఉన్నారు. అయితే శ్రీరామకృష్ణుడేం చెప్పారంటే, ఈ రెండు దారులు చూట్టానికి వేర్వేరుగా కనిపించొచ్చు, కాని వాటి గమ్యం మాత్రం ఒక్కటే. అదే బ్రహ్మజ్ఞానం, అంటే ఆ పరమసత్యాన్ని తెలుసుకోవడం. దారులు వేరైనా మనం చేరాల్సిన చోటు మాత్రం ఒక్కటే అన్నమాట. ఇప్పుడు చూడండి, ఈ రెండు మార్గాల మధ్య ఉన్న అసలు తేడా ఏంటో తెలుసా? ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. జ్ఞానమార్గమేమో ఈ ప్రపంచాన్ని చూసి ఇది కాదు, ఇది సత్యం కాదు అని నిరాకరిస్తుంది. కాని భక్తి మార్గమేం చేస్తుందంటే, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతిదాన్ని చూసి అన్నీ ఆయనే, అంతా ఆ భగవంతుడే అని స్వీకరిస్తుంది. సరే, ముందుగా మనం ఈ జ్ఞానమార్గం గురించి కొంచెం లోతుగా చూద్దాం. దీని పద్ధతి ఏంటంటే, నేతి నేతి అంటారు కదా, అంటే ఇది కాదు, ఇది కాదు అని ప్రతిదాన్ని నిరాకరించుకుంటూ వెళ్లడం. అంటే జ్ఞానమార్గంలో వెళ్లేవాళ్లేం చేస్తారంటే, శాశ్వతం కాని ప్రతిదాన్ని చాలా సిస్టమేటిక్గా పక్కన పెట్టేస్తారు. ఉదాహరణకి, మనకున్న జాగ్రత్త, స్వప్న, సుషుప్తి ఈ మూడు స్థితులు శాశ్వతం కాదు అంటారు. సత్వ, రజో, తమో గుణాలు వాటికి అతీతంగా వెళ్లాలి అంటారు. చివరికి ఈ స్థూల, సూక్ష్మ శరీరాలు కూడా మనవి కాదు అని, ఈ ప్రపంచం మొత్తం ఒక భ్రమ అని భావించి ఏది శాశ్వతమో దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తారన్నమాట. ఈ మాయా అనే కాన్సెప్ట్ జ్ఞానమార్గానికి చాలా చాలా ముఖ్యం. ఏంటంటే, మన కంటికి ఈ ప్రపంచం కనిపిస్తోంది కదా, కాని ఇది నిజం కాదట. అచ్చం అద్దంలో కనిపించే ప్రతిబింబం లాంటిది. దానికి సొంతంగా అస్తిత్వం లేదు. ఇదంతా ఒక భ్రాంతి అని జ్ఞాని నమ్ముతాడు. సో వాళ్ల ఫైనల్ ఆర్గ్యుమెంటే ఇదే అనమాట. ఆ బ్రహ్మం అనే ఒక్క పదార్థమే నిజమైనది. మిగిలినయన్నీ, మనం చూసే ఈ ప్రపంచం, ఈ అనుభవాలు, వీటికి నిజమైన అస్తిత్వం లేదు. అంతా మిథ్య. ఇలా అశాశ్వతమైన వాటన్నింటినీ ఇది కాదు, ఇది కాదు అని తోసిపుచ్చిన తర్వాత చివరికి ఏం మిగులుతుంది? అప్పుడు జ్ఞానికి ఒక గొప్ప అనుభూతి కలుగుతుంది. అదేంటంటే, సోహం అంటే నేనే ఆ బ్రహ్మాన్ని, తన అసలైన స్వరూపం ఆ పరమసత్యమేనని తెలుసుకుంటాడు. సరే, ఇది జ్ఞానిదారే. మరి భక్తుడిదారి ఎలా ఉంటుంది? ఇప్పుడది చూద్దాం. దీని అప్రోచ్ దానికి పూర్తిగా ఆపోజిట్ అన్మాట. ఇది ప్రతిదాన్ని అంగీకరిస్తుంది. భక్తుడు ప్రపంచాన్ని తిరస్కరించడు. దానికి బదులుగా దాన్ని హృదయానికి హత్తుకుంటాడు. ఈ సృష్టిలో ఉన్న ప్రతి అణువులో, ప్రతి జీవిలో ఆ దైవాన్ని చూస్తాడు. అంటే జాగ్రత్, స్వప్న, సుషుప్తి స్థితులు, త్రిగుణాలు, ఈ 24 విశ్వసూత్రాలు అన్నీ ఆ భగవంతుడి రూపాలే అని నమ్ముతాడు. దీన్ని అర్థం చేసుకోవడానికి శ్రీరామకృష్ణులు చాలా అందమైన ఒక ఉదాహరణ చెప్పారు. ఊహించుకోండి, ఒక పెద్ద తోట ఉంది. కాని ఆ తోటలో ఉన్న చెట్లు, పువ్వులు, జంతువులు, మనుషులు అన్నీ మైనంతో చేసినవే. రూపాలు వేరుగా ఉండొచ్చు, పేర్లు వేరుగా ఉండొచ్చు, కాని అన్నింటిలో ఉన్న పదార్థం ఒకటే, మైనం. భక్తుడికి ఈ జగత్తు అంతా అలాగే కనిపిస్తుంది. అందుకే భక్తుడి దృష్టిలో కనిపించే ప్రతీదీ ఆ భగవంతుడి స్వరూపమే. అందుకే అంటారు, భగవంతుడే ఇవన్నిటిగా అయ్యున్నాడు అని. అంతా ఆయనే, వేరేదేదీ లేదు. సరే, ఈ రెండు మార్గాలు బాగానే ఉన్నాయి. కానీ ఈ రెండు దారుల్లో వెళ్లేవాళ్లకి ఒక కామన్ ప్రాబ్లం ఎదురవుతోంది. అదే అహంకారం, ఈ నేను అనే భావన. సమస్య ఏంటంటే, ఈ నేను అనేది అంత తేలిగ్గా పోయేది కాదు. ఎంత ప్రయత్నించినా అతుక్కునే ఉంటుంది. మరి దీన్ని ఏం చెయ్యాలి? వదిలించుకోలేనప్పుడు దీని గతేంటి? ఇక్కడే శ్రీరామకృష్ణులు ఒక అద్భుతమైన పరిష్కారం చూపించారు. చూడండి, జ్ఞాని ఏమో నేను అనేదాన్ని పూర్తిగా లేకుండా నాశనం చేసేయాలని ప్రయత్నిస్తాడు. కాని ఇది చాలా చాలా కష్టం. అదే భక్తుడేం చేస్తాడంటే, చాలా తెలివిగా ఆ నేనును మార్చేస్తాడు. నేను అని విర్రవిగే బదులు నేను దేవుని సేవకుడిని, లేదా నేను ఆయన భక్తుడిని అని మార్చుకుంటాడు. శ్రీరామకృష్ణుల ప్రకారం ఈ కలియుగంలో నేనును నాశనం చేయడం కన్నా ఇలా మార్చుకోవడమే చాలా ప్రాక్టికల్ మార్గం.
ఈ మార్పు ఎలా జరుగుతుంది అని చెప్పడానికి కూడా ఒక మంచి ఉదాహరణ ఉంది. గొంగళి పురుగును చూశారా? అది ఎప్పుడో కందిరీగ గురించే ఆలోచిస్తూ ధ్యానిస్తూ ఉంటుందట. అలా ఏకాగ్రతతో ఆలోచించడం వల్ల అది చివరికి కందిరీగగానే మారిపోతుంది. అలాగే భక్తుడు కూడా నిరంతరం భగవంతుణ్ణే పలుచుకోవడం వల్ల తన నేను అనేది మెల్లగా కరిగిపోయి దైవికంగా మారిపోతుంది. సరే, భక్తిలో కూడా ఎన్నో రకాలుంటాయి. మరి అన్నింటికన్నా స్వచ్ఛమైన ఉన్నతమైన రూపమేది? దీనికి శ్రీరామకృష్ణులు చెప్పిన చివరి మాట, ఆయనే స్వయంగా ఆచరించి చూపించిన మార్గం, అదే మాతృభావం. మాతృభావం అంటే ఏంటంటే భగవంతుడిని తల్లిగా, తనను తాను ఒక చిన్న బిడ్డగా భావించడం. ఈ సంబంధంలో ఎలాంటి స్వార్థం, ఎలాంటి కల్మషం ఉండదు. అందుకే ఇది అన్ని సంబంధాలకన్నా అత్యంత పవిత్రమైనది. ఆధ్యాత్మిక సాధనలో ఇదే ఫైనల్ వర్డ్ అని శ్రీరామకృష్ణులు అన్నారు. దీని తీవ్రతను చెప్పడానికి ఒక పోలిక వాడారు. నిర్జల ఏకాదశి తెలుసుకదా? ఆ రోజు ఒక్క చుక్క నీళ్లు కూడా తాగకుండా ఉపవాసముంటారు. అది ఎంత కఠినమైనదో, ఎంత స్వచ్ఛమైనదో, ఈ మాతృభావం కూడా అలాంటిదే. వేరే ఏ కోరికల కల్మషం లేని అత్యంత గాఢమైన భక్తి అన్నమాట. అంతిమంగా ఈ సాధన యొక్క సారాంశం ఒక్కటే, చాలా సరళంగా ఉంటుంది, కాని చాలా గంభీరమైనది. అదేమిటంటే, ఓ తల్లి, నువ్వు అమ్మవు, నేను నీ బిడ్డను, శ్రీరామకృష్ణులు అన్నారు. ఇదే తుది పలుకు అని. కాబట్టి ఒకసారి ఆలోచించండి, ఈ నేను అనే అహంకారాన్ని పూర్తిగా వదిలించుకోవడం దాదాపు అసాధ్యమనిపించినప్పుడు, దాన్ని అధిగమించడానికి దైవంతో మనం పెట్టుకోవాల్సిన ఉత్తమమైన సంబంధం ఏమైంటుంది? బహుశా శ్రీరామకృష్ణులు చూపిన ఈ తల్లిబిడ్డ సంబంధంలోనే సమాధానముందేమో.